నేడు ఖర్గే నివాసానికి చేరుకున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చలు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో మాజీ మంత్రి అనిల్ కు నోటీసులు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలన్న కోవూరు పోలీసులు. నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలు. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు. అల్పపీడనంగా బలపడిన ద్రోణి, ఏపీకి తుఫాన్ హెచ్చరిక వెల్లడించిన ఐఎండీ అధికారులు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్సీ వరద కళ్యాణి సంచలన వ్యాఖ్యలు. ఆడబిడ్డ నిధిని ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తున్నారు అంటూ ఆగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో వైఎస్ సునీత భేటీ. తన తండ్రి కేసులో దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తెలంగాణలో శాస్త్రీయంగా నిర్వహించిన కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరిస్తున్నారు. అసెంబ్లీ, శాసనసభల్లో విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులను ఆమోదించి కేంద్ర ఆమోదానికి పంపినట్లుగా వారు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాల వారీగా వివరాలపై పార్లమెంటులో కులగణన రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తాలని సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కోరారు. मॉडल किसी को दिक्कत है और कुछ दूसरा नाम, मैं दूसरा नाम ये सुझाव करना चाहता हूँ. दिस इज रेयर मॉडल, रेयरेस्ट ऑफ द रेयर, इंडिया फर्स्ट टाइम ए रेयर मॉडल. रेयर का मतलब मैं बाद में बोलता हूँ, मगर ये रेयर मॉडल है. तो क्योंकि कोई भी नहीं किए दीदी है ना, इसीलिए पता लगता है. ये रेयर मॉडल है, क्योंकि अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो ये रेयर है, क्योंकि 75 इयर्स ऑफ डेमोक्रेसी कोई ने नहीं किया, किसी ने नहीं किया. इसीलिए ये रेयर मॉडल को हम अडॉप्ट कर लेंगे. ये रेयर मॉडल लेकर देश में हम आगे जाएंगे. फाइनली ये लेटर, this is for me lifetime achievement. This is for me Oscar award. This is for me Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. For me lifetime achievement, क्योंकि बहुत सारे काम कर सकता हूँ, वेलफेयर कर सकता हूँ, डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ. मगर सोनिया जी अप्रिशिएशन, जो लेटर खत लिखा मेरा नाम पे, सोनिया जी खुद दस्तखत कर देके. फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट. थैंक यू. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో నివాసానికి కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు అంటించారు. కాగా ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు విషయం తెలిసిందే. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుందని ఏపీ ఎస్డీఎంఏ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆగేటమ్మా. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం మీదకెళ్ళి ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకొని ఏర్పడింది. ఇది ప్రస్తుతానికి అయితే 7.6 కిలోమీటర్లు ఎత్తులో, ఉపరితలానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఓ లేడీ ఫ్యాన్ ఆయనతో ముచ్చటించింది, సెల్ఫీ తీసుకుంది, చివరకు ముద్దు పెట్టేందుకు ట్రై చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కేటీఆర్ వెనక్కి తిరిగి అమ్మాయిని నివారించాడు. మొత్తానికి ఆయన అభిమానులు ఈ ఘటనతో ఆయన వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపిస్తుంటే, మరో వర్గం మాత్రం ఈ ఘటనపై మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తుంది. గులాబీ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ నిన్న రాత్రే ప్రీమియర్ షోలు పడ్డాయి. రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు ప్రీమియర్ షో చూసేందుకు ఓ మహిళ పసిబిడ్డతో వచ్చారు. గతంలో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఇదే థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు పసిబిడ్డతో సినిమాకు వచ్చిన మహిళను వెనక్కి పంపారు. దీంతో నేటిజన్లు సదరు మహిళపై మండిపడుతున్నారు. కామన్ సెన్స్ లేదా? గతంలో అంత జరిగాక కూడా ఇంకా ఇంత చిన్న పిల్లల్ని తీసుకుని బెనిఫిట్ షోకు రావడం ఏంటని విమర్శిస్తున్నారు. తీసుకొని ఏం సినిమా
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేసీఆర్ను నిందిస్తున్నారని కేటీఆర్ అన్నారు. పాలన చేతకాక సమర్థత లేక ఆయన ఆగమాగం అవుతున్నారని పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ బీజేపీ నేతలు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. 6 గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్ స్టేట్మెంట్ చూసిన నేను 300 కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు. దానికి నెల రోజులు సంబరాలు చేసుకోనట. 300 కోట్లు వేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు, కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఇవి రొటీన్గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధో దళిత బంధో పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి, కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇక ఎంత గలీజ్ అంటే వ్యవహారము. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన వెంబడి వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు ఇవ్వలే రేషన్ కార్డు అంటారు. ఇగో ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్క ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా అందరం 6.5 లక్షల కార్డులు, ఒకటి కాదు 2 కాదు 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. 90,000 ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, మనము రేషన్ కార్డు ఇచ్చుడేదో గొప్ప పని అనుకోలే. మనం రొటీన్గా జరిగే వ్యవహారమే కదా. మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటే అయ్యే పని. దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కాలని మనకు తెలియకపోయా. ఎన్నికల ముందు మహిళలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పదే మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు పెద్ద చీటర్ అని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మాట్లాడుతూ హామీల అమలు చేయకుండా మహిళా లోకాన్ని వంచిస్తున్న సీఎం చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ చంద్రబాబు కేబినెట్లోని మంత్రి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు. ఇదేనా మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని ధ్వజమెత్తారు. గారు విజనరీ అని, 40 years ఇండస్ట్రీ అని, అభివృద్ధి ప్రదాత అని, సంక్షేమ సారథి అని, సంపద సృష్టికర్త అని, అలాగే దార్శనికుడు అని ఇలా మీరు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నేనే కట్టానని చెప్తారు కదా. మరి చెప్పినప్పుడు ఇంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వలేరా? ఆడబిడ్డ నిధికి సరిపోయిన నిధులు సమకూర్చలేరా నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే 2 కోట్ల మంది మహిళలకి ఎన్నికల టైంలో ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ కూటమి ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పెట్టారు, హామీ ఇవ్వడం జరిగింది. అలా తీసుకుంటే నెలకి 3,000 కోట్లు అవసరం అవుతుంది. అలాగే ఏడాదికి 37,000 కోట్లు అవసరం అవుతుంది. గత ఏడాది అంతా ఎగ్గొట్టారు, ఇప్పుడు 2వ ఏడాదిలో కూడా ప్రవేశించడం జరిగింది. అలా తీసుకుంటే 75,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. మరి ఎన్నికల టైంలో ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారే, ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తాను, ఆడబిడ్డలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఈ పథకాన్ని నేను ప్రవేశపెడుతూ ఉన్నాను అని చెప్పారే. అలాగే మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ఎన్నికల టైంలో బాండ్స్ పంచారే, గ్యారంటీ కార్డ్స్ ఇచ్చారే. రామానాయుడు గారు అయితే మరి చెప్పనే అవసరం లేదు. నీకు 15,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 48,000 అంటూ ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా చెప్పి వాళ్ళని మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదే. అప్పుడు గుర్తులేదా? ఇవన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మాలి అని ఇప్పుడు మీరు చెప్తున్న వ్యాఖ్యలు అప్పుడు మీకు గుర్తులేదా అని అడుగుతున్నాను. ఎందుకు లోకేష్ గారు యువగలం పాదయాత్రలు కూడా ఈ హామీలన్నీ ఇవ్వడం జరిగింది కదా, అప్పుడు గుర్తులేదా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల టైంలో? వీడియోలు
ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అలాగే యాడ్స్ లో ఏ విధంగా ఓదరగట్టారో అది కూడా చూపిస్తాను మీకు. ఏంటండి అది? ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకి ఎప్పుడు ఇస్తున్నంత ఇవ్వలేను కుమారి, నువ్వే కొంచెం సర్దుబాటు చేసుకుని ఇంటిని నడిపించాలి. మహిళలందరికీ నెలకి 1500 అంటే సంవత్సరానికి 18,000 ఆర్థిక సహాయం చేస్తారట మన బాబు గారు. మీ అమ్మకి, నాకు, మన కూతురికి కలిపి ఏడాదికి 54,000 వస్తాయండి. మనం చేయాల్సిందల్లా వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిల్ని గెలిపించడమే. మనం బాబుని మళ్ళీ రప్పిద్దాం. ఇంకో యాడ్ చూడండి. ఈ ఊర్లో శుభవార్తలు వేసి ఇప్పుడే మామా రాష్ట్రమంతా గంతులేసే దరువు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంటారు. సాంగ్స్ చూడండి. ఈ విధంగా ఒకవైపు యాడ్స్ తో ఓదరగొట్టడం, ప్రతి బహిరంగ సభల్లో చెప్పడం, ఇంటింటికి వెళ్లి బాండ్స్ పంచడం, అంతగా ఈ ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఈ విధంగా అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు మనం చూసాం. సిపిఐ నారాయణ తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు టాలీవుడ్ సినిమా కంటెంట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు ఉదయం ఆయన ఎక్స్ వేదికగా మాట్లాడుతూ తాను ఆర్ నారాయణమూర్తి లీకేజీతో విద్యార్థులు, నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడతారనే దానిపై సందేశాత్మక సినిమా తీశారని, అలాంటి మంచి సినిమాకు ప్రభుత్వాలు రాయితీ కల్పించాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంలైన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 నారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాయణమూర్తిని చూసి సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయన మీద సినిమా తీశాడు, ఆయన యూనివర్సిటీ సినిమా. అందులో లీకేజ్ గురించి లక్షలాది మంది విద్యార్థులు ఎంత బాధపడ్డారో ఒక సందేశాత్మక సినిమా తీశాడు. దాన్ని ప్రీవ్యూ చూసా. ఆయన ఏమంటున్నాడు, నాకే గవర్నమెంట్ సహాయం అక్కడ చెప్పాడు. అలా నారాయణమూర్తిని చూసి సిగ్గు తెచ్చుకోవాలా? కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి తీసే వాళ్ళకి మీరందరికీ రాయితీలు ఇస్తారా? రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏటా పవన్ కళ్యాణ్ సినిమా కానీ, లేకపోతే బాహుబలికి కానీ, పుష్పకి కానీ ఇట్లాంటి వాటికి రాయితీ ఇవ్వడం ఏంటి? వాళ్ళు డబ్బులు పెంచుకోమని బ్లాక్లో అమ్ముకోమని పర్మిషన్ చేయడం ఏంటి? ఇది ఒక దివాళా రాజకీయం తప్ప ఇంకోటి కానీ కాదు. ఇలాంటి పద్ధతికి ప్రజలు అసహించుకుంటారు. సినిమా ఏమైనా సందేశాత్మకం ఇచ్చారేమన్నా? వాళ్ళు సందేశాత్మక సినిమా ఇచ్చిన మీకు సహాయం చేయడం లేదు. చెడు సందేశాన్ని పంపించేటువంటి ఎర్ర చంద్రశేఖర్ అమ్ముకోండి, ఇంకొకటి బ్లాక్ మెయిల్ చేసుకోండి, క్రైమ్ రిలీజ్ చేసుకోండి, కొట్టుకోండి, చంపండి అనేటువంటి ఒక హింసాత్మక సందేశం ఇచ్చేటువంటి సినిమాలకు మీరు రాయితీలు ఇస్తూ సమాజానికి ఉపయోగపడే సందేశాలకు మీరు సహాయం. ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ కేసును సిబిఐ చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. తన తండ్రిని చంపిన అంతకులకు శిక్ష పడేందుకు వివేక కుమార్తె వైఎస్ సునీత సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేక హత్య కేసులో నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 2024 సెప్టెంబర్లో కూడా సునీత తన భర్తతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజాగా మరోసారి తన తండ్రి హత్య అంశాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.
ఎన్నికలకు ముందు ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఆశపెట్టి నేడు ఆ పథకానికే మంగళం పాడేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ సిద్ధమైందని విజయవాడ మేయర్ రాయిని భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేస్తున్నామని పరోక్షంగా ప్రకటించడం ద్వారా మహిళలను మానసికంగా సిద్ధం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలను నమ్మించి వంచడానికి చంద్రబాబు మరోసారి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటారా? తెలియకుండానే హామీలు ఇచ్చారా? అంటే వీళ్ళకి గెలవడం మాత్రమే పరమార్థం. గెలిచిన తర్వాత ఏ రకంగా మహిళలను మోసం చేయొచ్చు, ఏ రకంగా ఆడబిడ్డల్ని అవహేళన చేయొచ్చు అన్నది వీళ్ళకి తెలుసు. తెలిసి కావాలని ఈ మోసపూరితమైన హామీలు ఇచ్చి వీళ్ళకి కూటమి నాయకులకి పవర్లోకి రావడం మాత్రమే పరమార్థం. పవర్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మోసం చేయొచ్చు అన్నది వీళ్ళకన్నా బాగా ఎవ్వరికీ తెలీదు. ఈరోజు అచ్చెన్నాయుడు గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణ లేకుండానే మాట్లాడేస్తున్నారా? ఈయన ఒక మంత్రిగా ఆయన బహిరంగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే ఆడపడుచులను మోసం చేస్తున్నామనే కదా.